పేర్లు మార్చితే మేమే డైరెక్ట్ ఇచ్చేస్తాం. నిధులు కేంద్రానికి అయితే ఇందిరమ్మ పేరు ఎలా పెడతారు? కేంద్రం రాష్ట్రం కలిస్తేనే అభివృద్ధి. కాంగ్రెస్ సర్కార్పై కేంద్ర మంత్రి బండి ఫైర్. ఎక్కడికి పోయినా ఈ బండి? ఈయన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు పెట్టినప్పుడు ఈయన ఎక్కడికి పోయిండు? రాష్ట్రానికి మన కేంద్రం నుంచి రాష్ట్రాన్ని తీసుకొచ్చే నిధులు తీసుకురావడంలో ఇంట్లో శ్రద్ధ వహిస్తలేడు కానీ చాలా తప్పు. బండి సంజయ్ గారు, మీరు రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? అంటే రాష్ట్ర ప్రజలకు మీరు మీకు బీజేపీకి మిమ్మల్ని గెలిపించిన ఎమ్మెల్యేలని ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి ఈ లబ్ధి చేకూరాలా వద్దా? ఇప్పుడు కేంద్రం నుంచి ఇచ్చే నిధులను ఎక్కడి బండి సంజయ్? రాష్ట్రం నుంచి తీసుకుపోయే పనులే కదా, మళ్ళీ మనకే ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ బండి సంజయ్ ఇంట్లో నుంచి ఇచ్చినట్టు, రేవంత్ రెడ్డి ఇంట్లో నుంచి ఇచ్చినట్టు, ఏదో ఇక్కడ మొత్తం మీరు అందరూ రాజకీయ డ్రామాలు ఆడుకుంటా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కదా ఇది. అయితే వాస్తవానికి మీరు ఇవ్వాలి. మీ ఇంట్లో నుంచి తెచ్చిస్తున్నారా, వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చిస్తున్నారా? మీ అని బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? రాష్ట్రం నుంచి పన్నులు కడుతున్నారు కాబట్టి రాష్ట్రానికి వచ్చే నిధులు రాష్ట్ర వాటా. ఆయన రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఆయన పేర్లు పెట్టుకుంటాడు. కేంద్రం పేర్లు నువ్వు పెట్టుకుంటలేవా? మొన్న ఇప్పుడు మరి పోయిన దాంట్లో మరి కేసీఆర్ కిట్ అంటే మరి కేసీఆర్ విమర్శించలేదు ఎందుకు నువ్వు? కేసీఆర్ కిట్ అని అలయన్స్ లో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను మార్చే ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు నేరుగా ఇచ్చే ఆలోచన చేస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన లాంటి కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చిందని ఆరోపించారు. ఆయన ఇవాళ నాంపల్లిలో బీజేపీ స్టేట్ ఆఫీసులో మాట్లాడుతూ, మీ సొంత సంక్షేమ పథకాలకు ఇందిరాగాంధీ పేరు పెడతారా, లేదా ఒసామా బిన్ లాడెన్ పెట్టుకుంటారా, దావూద్ ఇబ్రహీం పేరు పెడతారా, పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు అంటూ సెటైర్లు వేశారు. నిధులు ఇచ్చేది కేంద్రం, సొమ్ము ఒకటిది సోకొకటిది. సొమ్ము ఎవరింట్లో సొమ్ము తెచ్చిస్తున్నారా మీరు? సొమ్ము ఒకటిది సోకొకటిది అంటారు. అక్కడ ప్రధానమంత్రి మోడీ ఇంట్లో నుంచి వచ్చేస్తుందా, అమిత్ షా అమ్మకు వచ్చేస్తుందా, లేకపోతే జేపీ నడ్డా అమ్మకు వచ్చేస్తుందా? ఇట్లా మాట్లాడే బీజేపీ అధ్యక్ష పదవిని కోల్పోయాను. నీ అధ్యక్ష పదవికే దిక్కులేదేడా హైదరాబాద్ తెలంగాణలో? నీ పదవిని నువ్వు కాపాడుకోలేకపోయినావు. ఆ రెడ్డిల రాజకీయ తొత్తులో పడి నీ పదవి నువ్వే కాపాడుకోలేకపోయినావు. నువ్వు మాట్లాడుతావేందా మళ్ళీ దీని గురించి దాని గురించి? ఏం లేదు, మళ్ళీ ఏదో ఒక గొడవ చేయాలి, రాష్ట్రంలో అల్లాలు సృష్టించాలి. అదే బుద్ధి తక్కువ పనే. ఎంతమంది మంచి లీడర్లు బీజేపీలో? రఘునందన్ రావు కానీ ఈటెల రాజేందర్ వీళ్ళు ఎంత మంచి లీడర్లు. నువ్వు అన్ని వచ్చి బీసీల పరువు తీయడం తప్ప ఇంకేం లేదేడా. గద్దర్కు పద్మ అవార్డు ఎట్లా పద్మ అవార్డు ఇస్తాం, దివంగత ప్రజానాయకుడు గద్దర్కు ఎట్లా పద్మ అవార్డు ఇస్తామని బండి సంజయ్ కామెంట్ చేశారు. ఎందుకు నీ ఇంట్లో సొమ్ము తిన్నాడు ఏమన్నా గద్దర్ వచ్చి? ఆయన లేకపోతే మీ పక్కింటి వాళ్ళు సొమ్ము తిన్నారా, లేకపోతే మీ బీజేపీ సొమ్ము వచ్చి? గద్దర్ ఏం తప్పు చేసిండు తెలంగాణ ఉద్యమంలో? ఎంతటి పాటలు ఈ రోజు నువ్వు మొత్తుకుంటున్నావు కేంద్రం నుంచి ఇక్కడ తెలంగాణకు మీరు నిధులు ఇప్పియమని నువ్వు మొత్తుకుంటున్నావే. ఈ తెలంగాణ అనే ఆ పేరు ఏదైతే రావడానికి ఉందో దాంట్లో కీలక పాత్ర పోషించింది కదా గద్దర్. తెలంగాణ ఉద్యమానికి పాట మొదటి స్టెప్ అయితే ఆ పాట రాసి పాడింది గద్దర్ అన్న. ఆ మొదటి స్టెప్ లో ఉన్నటువంటి వ్యక్తి గద్దర్ గారు కదా. తెలంగాణ రాష్ట్రం రావడానికి మొదటి పాటే ఫస్ట్. ఆ పాట పాడే గద్దర్ని నీకు గద్దర్కు ఎట్లా పద్మ ఇస్తాం, దివంగత ప్రజాగాయకుడు గద్దర్కు ఎట్లా పద్మ అవార్డు ఇస్తామని బండి సంజయ్ హాట్ కామెంట్ చేశారు. 100 మంది బీజేపీ కార్యకర్తలను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్య బద్దంగా ఆందోళన చేస్తే నక్సలైట్లో కలిసి హత్య చేయించిన వ్యక్తి గద్దర్ అని సంచలన ఆరోపణలు చేశారు. గద్దర్ది నీకు అది గుర్తుంది కానీ గద్దర్ చేసిన తెలంగాణ చేసిన సేవలు గుర్తులేవు, గద్దర్ పాడిన పాటలు గుర్తులేవు. అంటే తెలంగాణ ఉద్యమంలో నువ్వు పాల్గొంటే కదా నీకు తెలిసేది. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించలేదా బీజేపీ? కొన్ని వేల పాటలు రాసిండు, కొన్ని వేల పాటలు పాడిండు. పాదయాత్ర తెలంగాణ కోసం పాదయాత్రి కొన్ని వేదికలపై గొంగడేసుకొని పాటలు పాడిన వ్యక్తి తెలంగాణ కోసం ఎంతో త్యాగం చేసిండు. నువ్వేం చేసినావు? వాస్తవానికి నిజంగా చెప్తున్నా, ఈ బీజేపీ లీడర్లు కూడా చాలా మంది మంచోళ్ళు ఉన్నారు. ఇట్లా ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు ఇట్లా చూడండి, ఒక కేంద్ర మంత్రి గురించి మాట్లాడాల్సిన మాటలేనవి. ఆ పద్మశ్రీ ఎలా ఇస్తామంటే అసలు ఎవరింట్లోకి వెళ్ళి ఇస్తున్నారు పద్మశ్రీ అంటే? బీజేపీ పార్టీలు ఇప్పుడు ఆ గద్దర్కి సంబంధించిన ఫ్యామిలీపై బీజేపీ జాయిన్ అయితే ఇస్తారు. అప్పుడు బీజేపీ అలయన్స్ తోటి బీజేపీకి మద్దతుదారులకే పద్మ అవార్డులు వస్తాయని చెప్పేసి అట్లా చెప్పేసి రాష్ట్రం నుంచి ఎవరిని ప్రపోజ్ చేయం. ఇప్పటికే తెలంగాణలో అన్యాయం జరిగింది, మళ్ళీ నువ్వు వచ్చి తెలంగాణలో అన్యాయం జరగడానికి కీలక సూత్రధారు నువ్వే అన్నట్టు చెప్తున్నావు ఇక్కడ. ఇప్పుడు దీనివల్ల ఒక అల్లరి సృష్టించడమే కదా ప్రశాంతంగా రాష్ట్రం ఉండడానికి బీజేపీ. బండి సంజయ్ గారు ఇది చాలా అంటే చాలా తప్పు. ఈ మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోండి. ఎందుకంటే వాస్తవానికి కూడా ఇక్కడ అందరం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వల్ల మీరు రాజకీయ నాయకులుగా మీరు ఎలా అయితే ఎదిగారో ఆ కళాకారులు కూడా కళారంగంలో గద్దర్ గారు కూడా అలానే ఎదిగారు.
ఆయన ప్రజల కోసం పాటుపడ్డాడు. ఈ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇక గొడవలన్నీ పక్కన పెడదాం, రాష్ట్ర అభివృద్ధి పాట మొన్ననే చదివినాం మనం. ఇవి అంతకు ముందు అప్పుడు ఇప్పుడు అన్నట్టు ఉన్నది నా కథ. చాలా ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి గద్దర్ గారి గురించి. కానీ తర్వాత ఇక్కడ మీరు అయితే వాస్తవానికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మనకి శాంక్షన్ చేద్దామని చూస్తుందో, ఈ శాంక్షన్ లో మీ పాత్ర లేకుండా ఏం కాదు, కానీ మీరు ఇక్కడ అడ్డుకుంటాం అక్కడ అడ్డుకుంటాం అంటే ఇక్కడ ఎవరు ఈ కాంగ్రెస్ పార్టీ నష్టపోదు, బీజేపీ నష్టపోదు, బీఆర్ఎస్ నష్టపోదు, సామాన్య ప్రజలే నష్టపోతారు మొత్తం ఫైనల్ గా అయితే. కానీ సో మొత్తానికి మీరైతే దీన్ని ఈ మాటలు వెనక్కి తీసుకోవాలి. ఇందిరమ్మ పేరు పెడితేనో ఇవ్వము, రాహుల్ గాంధీ పేరు పెడితేనో ఇవ్వమంటాం అనేది కరెక్ట్ కాదు. వాస్తవం మీరు కేంద్రం నుంచి కొట్లాడి ఎక్కువ నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా డైరెక్ట్ ఇప్పుడు ఏదైతే ఇంద్రమ్మ ఇల్లుకి ఒక 5 లక్షలు అయితే ఆ 5 లక్షలు బీజేపీ నుంచే తీసుకొచ్చి బండి సంజయ్ కుమార్ గారి ఇల్లు అని చెప్పి అట్లా పెట్టి పథకాలు 5 లక్షలు నువ్వే ఇచ్చి నీ పేరే పెడతావు, ఇంకెందుకు పేరెందుకయ్యా? మాకు మా పేదలకి గుడిసెలలో ఉంటారు, ఇల్లులు కావాలా? ఆ పేరు మీరు వాళ్ళ పేరు పెట్టుకొని మీరు పేరు పెట్టుకొని మీరు తన్నుకుంటే సామాన్య ప్రజలు ఆగమాగటే కదా. చాలా తప్పు. చూద్దాం, దీన్ని వెనక్కి తీసుకోవాల్సిందే. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా అయితే 4 పథకాలు నిన్న స్టార్ట్ చేసిందో, మార్చి 31 లోపు విడతల వారీగా అందరికీ నిధులు మంజూరు చేస్తా అన్నది. చూద్దాం, అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ.